నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రజెంట్ అఖండ 2 వర్క్స్ అన్ని పూర్తి చేసేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీకి డిసెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఆయన ఏ సినిమా సెట్స్ పైకి వెళ్తారనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం ఆయన చేతిలో 3-4 సినిమాలు ఉన్నాయి. డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మూవీ, ఆదిత్య 999, అలాగే రజనీకాంత్ జైలర్ 2లో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలో ఉంటే బాలయ్య బాబు ప్రస్తుతం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో చేస్తున్న అఖండ 2 పై కూడా ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుండడంతో ఇప్పుడు గోపీచంద్ మలినేనితో కమిట్ అయిన సినిమా మీద ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే గోపీచంద్ చెప్పిన స్టోరీకి బాలయ్య ఓకే చెప్పేశారని, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని, త్వరలోనే ఆ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. బాలయ్య గోపీచంద్ కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ ఇది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన వీరసింహారెడ్డి ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఆ సినిమా తర్వాత మలినేని బాలీవుడ్లోకి అడుగుపెట్టి సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో జాట్ అనే సినిమాను తెరకెక్కించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు మళ్ళీ మలినేని టాలీవుడ్లోకి తిరిగొచ్చి బాలకృష్ణతో సరికొత్త చిత్రం రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ సినిమా వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది అనే భారీ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇక బాలయ్య బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్లో ఒక గర్జిస్తున్న సింహం పోస్టర్ చూపించారు. ఆ సింహం ముఖానికి యుద్ధాల్లో ఉపయోగించే షీల్డ్ ఉంచారు. పూర్వం రాజులు యుద్ధాల్లో ఉపయోగించే షీల్డ్లా అది కనిపిస్తోంది. గోపీచంద్ మలినేని కూడా ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్ట్లో ఇది హిస్టారికల్ మూవీ అనే హింట్ ఇచ్చారు. అంటే ఈసారి బాలయ్య గోపీచంద్ కాంబోలో వచ్చే చిత్రం రెగ్యులర్ మాస్ యాక్షన్ మూవీ కాకుండా చారిత్రాత్మక నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా ఉండబోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే గనుక నిజమైతే ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయం. ఎందుకంటే హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో గోపీచంద్ ఇంతవరకు మూవీ చేయలేదు. అదే జరిగితే గోపీచంద్ మలినేనికి ఈ ప్రాజెక్టు ఒక సాహసమే అవుతుంది. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ గూస్ బంప్స్ తెప్పించింది. రోరింగ్ బ్లాక్ బస్టర్ కాంబో తిరిగి వస్తుంది, చారిత్రక గర్జన ప్రారంభమవుతుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ఉగ్ర రూపంలో ఉన్న సింహం ఓవైపు, లోహంతో ఉండే కవచం మరోవైపు ఉన్న పోస్టర్ చూస్తుంటే బాలకృష్ణ రోల్ వేరే లెవెల్ అని అర్థమవుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరొందిన బాలయ్య మరో హిస్టారికల్ ఎపిక్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో ఆరితేరిన గోపీచంద్ మలినేని ఫస్ట్ టైం హిస్టారికల్ జోనర్ లో మూవీ తీయబోతున్నారు. వీరిద్దరి హిట్ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందని, మరోసారి బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో బాలయ్య కోసం గోపీచంద్ భారీ ప్లాన్తో ఉన్నట్టు తెలుస్తోంది. 3 విలన్లను రంగంలోకి దింపనున్నట్టు సమాచారం. ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో బాలయ్య ఈ మూవీలో కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది. హిస్టరీ, హై ఆక్టైన్ యాక్షన్ కలిపి ఓ హిస్టారికల్ ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నట్టు మూవీ టీం తెలిపింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి నటీనటులు ఇతర అప్డేట్స్ కూడా ఇవ్వనున్నారు. ఇక బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మూవీ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు. అఖండ 2 రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్టు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369కు సీక్వెల్ ఆదిత్య 999 మూవీ విషయంలో బాలకృష్ణ పునరాలోచనలో పడ్డారా? క్రిష్ ప్లేస్లో మరో కొత్త దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారా అన్న టాక్ కూడా నడుస్తోంది. హరిహర వీరమల్లు నుంచి బయటకు వచ్చేశాక దర్శకుడు క్రిష్, అనుష్క మెయిన్ లీడ్లో ఘాటి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో క్రిష్ పై విమర్శలు మొదలయ్యాయి. ఓ గమ్యం, ఓ వేదం, నాటి క్రిష్ కావాలంటూ కామెంట్స్ మొదలయ్యాయి. మరి ఘాటి రిజల్ట్ తర్వాత బాలయ్య క్రిష్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది ఇప్పుడు చర్చగా ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ ప్రాజెక్టుకి దర్శకుడు క్రిష్ పేరు వినిపించింది. గౌతమిపుత్ర శాతకర్ణి, మహానాయకుడు, కథానాయకుడు చిత్రాల దర్శకుడు క్రిష్తో బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 చేయాలనుకున్నారనే ప్రచారం జరిగింది. అంతేకాదు గోపీచంద్ మలినేని చిత్రంతో పాటుగా క్రిష్తో ఆదిత్య 999 చిత్రాన్ని ప్యారలల్గా చేయాలని బాలయ్య అనుకున్నారని వార్తలొచ్చాయి. ఘాటి ప్రమోషన్స్లో క్రిష్ని ఆదిత్య 999 గురించి అడిగితే అది బాలయ్య చెప్పాలని తప్పించుకున్నారు. ఇప్పుడు ఘాటి రిజల్ట్ చూశాక బాలయ్య క్రిష్తో సినిమా చేసే విషయంలో ఆలోచనలో పడ్డారనే టాక్ వినపడుతోంది. ఓ రకంగా బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది.
చాలామంది దర్శకులు ఈ ప్రాజెక్టు చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే బాలయ్య ఏరి కోరి ఆ బాధ్యత క్రిష్పై పెట్టాడు. ఈ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఖాయం అవబోతోంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ క్రిష్ చేతుల్లో ఉంది. ఘాటి లాంటి ఫ్లాప్ తర్వాత ఇలాంటి ప్రాజెక్ట్ క్రిష్ హ్యాండిల్ చేయగలడా అనేది బాలయ్య అభిమానుల ప్రశ్న. అయితే బాలకృష్ణ ఆలోచనలు ఎప్పుడూ వేరేగానే ఉంటాయి. ఆయన హిట్టు, ఫ్లాపు, ట్రాక్ రికార్డ్ ఇవన్నీ పట్టించుకోరు. ఓసారి మాట ఇస్తే చేసేసినట్టే. దర్శకుడు ఎవరైనా సరే ఆయనకు సరెండర్ అయిపోవడమే ఆయనకు తెలుసు. ఘాటి రిజల్ట్కు ముందే ఈ సినిమా చేద్దామని క్రిష్కు హామీ ఇచ్చారు బాలకృష్ణ. ఇప్పుడు ఆ రిజల్ట్తో సంబంధం లేకుండా ఆయన ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లబోతున్నారని టాక్. ఇప్పటికే కథ విషయంపై బాలయ్య, క్రిష్ మధ్య చర్చలు కూడా నడిచాయి. స్క్రిప్ట్ కూడా దాదాపుగా ఓకే అయిపోయింది. ఇక ముందుకు వెళ్ళిపోవడమే తరువాయి. క్రిష్ చేతుల్లో ఉన్నది ఒక్కటే, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిష్ ఆలోచనలు వేరుగానే ఉంటాయి. అయితే వాటిని కమర్షియల్ యాంగిల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంది. బాలయ్య అంటేనే మాస్, కమర్షియల్. ఆ సంగతులన్నీ క్రిష్కు కూడా తెలుసు. అందుకే ఈ విషయంపై క్రిష్ ఇంకొంచెం గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దసరాకు ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు కొంతమంది.